నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. మరి ఈ ఏడాది పాలనతో ప్రజలు ఏ విధంగా ఉన్నారు, మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది, మరి కూటమి చేస్తున్నటువంటి అభివృద్ధిని వైసీపీ అడ్డుకోవాలని చూస్తుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కానివ్వండి, పేర్ని నాని ఈ విధంగా విమర్శలు చేయడం కానివ్వండి అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. మరి మొత్తానికి ఈ అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన సీనియర్ లీడర్ శ్రీరామ్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది సార్. మరి ఈ ఏడాది కాలంలో ఎన్నో పరిశ్రమలు పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. ఇప్పుడు కూటమి ఏదైతే అభివృద్ధి చేస్తుందో ఆ అభివృద్ధి ప్రజల్లోకి వెళ్ళనీయకుండా జగన్మోహన్ రెడ్డి ఇటీవల పర్యటనలు చేశారని, మరి అంతటితో ఆగకుండా ఈ పేర్ని నాని లేదంటే అల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇటువంటి వాళ్ళందరినీ కూడా రంగంలోకి దించి వాళ్ళతోటి విమర్శలు చేయిస్తున్నారు. ఈవెన్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రప్ప అంటే తప్పేముంది అంటూ ఆయన మొదలుకొని వైసీపీ నేతలందరూ కూడా ఈ పాటను పట్టుకున్నారు. సో అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, వైసీపీ వ్యూహం ఏంటి, ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది సార్. మరి ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలంటారు? చాలా సింపుల్ మేడం. దీంట్లో ఏముందంటే మీకు కరెక్ట్గా 1 year అయింది June 4th. ఈ 1 yearలో వాళ్ళ ప్రతిపక్షం ప్రజలతో పోరాడేది ఏం లేదు. అసలు మీరు చూస్తే 1 yearలో కూడా అసెంబ్లీకి రారు, ప్రశ్నించరు, నిజంగా ఎక్కడైనా అన్యాయం జరుగుతుందో ప్రశ్నించరు. వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళ పాల్పోని పరిస్థితి వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు అసలు. ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియదు, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఏమీ లేని చోట మీరు ఎక్కడైనా తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఏ కార్యక్రమం సరే, ఏ మంచి కార్యక్రమం ఏం జరిగినా సరే వాళ్ళ ఘోరంగా అడ్డంగా ఎక్కడ దొరికేశారండి, మామిడి పళ్ళు ఆళ్ళే పోయించి తొక్కించేసిన పరిస్థితి ఒకటి, అలాగే ఒక కార్యకర్త చనిపోయిన పరిస్థితి ఒకటి. ఇవన్నిటిని కూడా పక్కద్రోవ పట్టించడమే తప్ప నిజంగా ఈ సమస్య ఉంది లేదా పోలవరం అవ్వచ్చు, ఏదైనా ఏ సమస్య ఉన్నాయి కానీ ఆ సమస్యలు అసలు వాళ్ళు మాట్లాడడం కూడా ఏం పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు, ఇతర మంత్రులు కూడా ఆల్మోస్ట్ 24/7 వర్క్ చేస్తే ఏమైతే ఫ్రాడ్ జరిగినాయి, ఏమైతే తప్పులు జరిగినాయి గత 5 సంవత్సరాల్లో, ఎన్ని కోట్ల లోటు బడ్జెట్కి వెళ్ళిపోయింది, ఏం చేయాలి, స్టేట్కి ఎలా చేయాలి, జాబులు ఎలా క్రియేట్ చేయాలి, అభివృద్ధి ఎలా కావాలి, ఇంత కష్టపడి ఇలా చేస్తుంటే వాళ్ళకి వేరే ఛాన్స్ లేదు మేడం. అసలు దేర్ ఇస్ నో వే టు ఆస్క్ ఎనీథింగ్. పోనీ ప్రతిపక్ష పదవి అసెంబ్లీకి రండి, రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏంటండి మనకి, అసెంబ్లీకి వెళ్ళాలి. ఈ 11 మందే, ఏం తప్పు లేదు, 11 మంది వెళ్ళాలి. ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురు, నలుగురున్నా ఈ 11 మంది ఎస్ ఇలా జరుగుతుంది తప్పెట్టు ప్రజలందరూ గమనిస్తారు. ఇవన్నీ ఏంటంటే ఏదో ప్రజలను తప్పుదావ పట్టించడం తప్ప అంతకన్నా ఏం లేదండి. అందులో ప్రజలు ఏమంత ఎర్రోళ్ళు ఏం లేరండి. ఈ రోజున మీరు పలుచుకుంటే 15 సంవత్సరాలకు ఇప్పటికి జనాలకి అవేర్నెస్ ఎక్కువైంది, ఛానల్స్ ఎక్కువైంది, టెక్నాలజీ ఎక్కువైంది, పేపర్ అందుబాటులోకి వస్తుంది. ఎవ్రీథింగ్ ఎవ్రీ సెకండ్ ద కామన్ పీపుల్ ఇట్స్ ఆఫ్ దే కెన్ రీడ్ ఇట్, వాళ్ళకి తెలుస్తుంది ప్రతిదీ కూడా. సో పేర్ని నాని గారు అన్నా, లేకపోతే ఆయన అల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, అంతకుముందు అంబటి రాంబాబు గారు కానీ, వీళ్ళకి ఏమీ దిక్కుతోసం చేయలేని పరిస్థితుల్లో వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారు అంతే మేడం. దీన్ని ప్రజలు ఎవరు నమ్మరు. వీళ్ళు ఎంత ఫ్రస్ట్రేషన్ చూపించి ఎన్న అబాండాలు వేసినా అంతకు డబల్ అభివృద్ధి సైడు చంద్రబాబు నాయుడు గారు కానీ, కళ్యాణ్ గారు కానీ, ఇతరుల మంత్రులు కానీ అంతా కష్టపడుతున్నారు. మీకు తెలియదు, సిబిఎన్ గారితో పరుగులు పెట్టేస్తూ ఉంటారు, ప్రజలందరికీ తెలుసు. సో వాళ్ళు ఎన్నైనా చేయనివ్వండి, ప్రజలైతే నమ్మరు. దానికి ధీటుగా ప్రజలే సమాధానం చెప్తారు. అలాగే మేము కూడా ఈ కూటమి భాగంగా ఉన్నందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ప్రతి ఒక్కరూ కూడా జరిగిన పనులన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. అదేవిధంగా సుపరిపాలన తొలి అడుగు సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఈవెన్ మా నియోజకవర్గంలో చూస్తుంటే సుభాష్ గారు ప్రతి ఇంక్లూడింగ్ రంధ్ర మండలంలో కూడా ప్రతి ఊరు, ఈవెన్ టౌన్లో వార్డులు, రేపేమో కాజులూరు మండలంలో కొన్ని గ్రామాలు మొత్తం అంతా కవరేజ్, ప్రతి చోట కూడా నీరసనలు పడుతున్నారు. అదొక ఉదాహరణ మా నియోజకవర్గంలో. సో వీళ్ళు ఏదో తప్ప వాళ్ళు చేసేది ఏం లేదండి, ప్రజలు తప్పుగా పట్టించడం అంతే. ముఖ్యంగా పేర్ని నాని గారు మీరు అన్నారని గుర్తొచ్చింది నాకు. ఆయన చాలా సీనియర్ లీడరు, ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్ పొలిటికల్లీ. సో అలాంటి వ్యక్తి ఒక మంత్రిని పట్టుకొని, ఒక హోదాలో ఉన్న ప్రజలు ఎన్నుకోబడిన మంత్రి, అతనే ఊరికే రాలేదు కదా, ప్రజల చేత ఎన్నుకోబడిన మంత్రిని పట్టుకుని వాడు వీడు అంటే ఆయన సంస్కారం కుదిలేదు అంతే. ఇంకా మనం అందుకని జనాలు చూస్తారు. అలాంటి మాటలని అలాంటివి చేసినందుకు ఈ రోజున ఎక్కడున్నారు వాళ్ళు? 11లో ఉండిపోయారు. వాళ్ళ 11 ఒకటి చేస్తారు మేడం. ఇదే కనుక నేను ఈరోజు చెప్తున్నాను ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి, ఇదే కనుక వాళ్ళు కంటిన్యూ చేస్తే ఇలాగే మూర్ఖంగా చేసిన అభివృద్ధిని కూడా కాదని మొండిగా వాదించి ఇంకా ప్రజలు ఏదో మభ్యపెట్టని చూస్తుంటే ఆ 11 ఒకటి అవుతుంది. సార్ మీరు అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేదంటే కార్యకర్తలు సైతం ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా, క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తించినా వెంటనే వాళ్ళపైన యాక్షన్ తీసుకొనివ్వండి, పార్టీ నుంచి సస్పెండ్ చేయనివ్వండి, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. మరి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి
ఈ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళు ఈ విధంగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన ఏమి అనకపోవడానికి ఏ విధంగా చూడాలంటారు? ఆయన సో ఇంకేముండదు, వాళ్ళ నీతి ఇదేమి ఎథిక్స్ ఉండవండి. సింపుల్గా చెప్తాను చూడండి, మీరు అదే అన్న కరెక్ట్. జనసేన అయినా తెలుగుదేశం ఎవరైనా తప్పు చేస్తే ఐ థింక్ ఒక 30 days ago అనుకుంటా ఒక టీడీపీ కార్యకర్త ఒక మాటలకు ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయించారు. దట్ ఇస్ అంటే తను తప్పు చేసినా, తన కార్యకర్త తప్పు చేసినా శిక్షార్హుడే అని ప్రజలకు చెప్పడం కోసం, ప్రజలందరూ సమానులని చెప్పడం కోసం చేసిన పని. వైఎస్ఆర్సీపీలో నేను ఇలాగా కులమతాలను రెచ్చగొట్టి మాట్లాడకూడదు, కానీ ఒక దళిత అతన్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన మంత్రి ఆయన సస్పెండ్ చేశారా? ఏమన్నా చేశారా? ప్రజలందరూ నన్ను అలా కూర్చోబెట్టారు. ఊరిన మేబీ కామన్ పీపుల్ ఆ రోజున గట్టిగా ధైర్యంగా అనలేకపోవచ్చండి, కానీ ఓటు అనే ఐదంతా ఏం చేస్తారు? కూర్చోబెడతారు. సింపుల్. సో ఆ విధంగా ఈవెన్ కళ్యాణ్ గారు కూడా జనసేనలో కూడా ఎవరన్నా ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా సరే అందరినీ కూడా దానికి తగ్గట్టు చర్యలు తీసుకోవటం, ఎవరిని కూడా క్రమశిక్షణ పాటించాలి తప్ప ఎక్కడో గీత దాటకూడదు. అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, జస్ట్ లైక్ ఆర్మీ. గీత అంటే గీత అంతే. అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు కానీ ఎవరైనా సరే అండి అలా క్రమశిక్షణ పాటిస్తున్నారు కాబట్టి పార్టీలు ఎలా ఉన్నాయి మేడం ఈ రోజున. పాటించిన పార్టీ ఎక్కడ ఉందో తెలుసు, చూసారు కదా. కానీ ఈ రోజుకి అదే ఘోరం, ఈ రోజుకే అంతే. వాళ్ళు ఇంకా మారలేదు నాకు తెలుసు కదా. ఐ డోంట్ థింక్ దే విల్ చేంజ్ ఇట్. రాజకీయ పార్టీలు అంటే అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షం మీద, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పార్టీ పైన విమర్శలు చేసుకోవడం ఎప్పుడు చూస్తూ ఉంటాం. కానీ ఒక ప్రాంతాన్ని బేస్ చేసుకుని మహిళల పైన ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా వైసీపీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడం కాకుండా సమర్థించుకోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు? మహిళలంటే గౌరవం ఉండదండి. మీరు చూశారు కదా, సొంత బాబాయిని ఇచ్చేసినప్పుడు లేదు, సొంత చెల్లిని ఇచ్చేసినప్పుడు లేదు. సాక్షాత్తు మన ఎక్స్ చీఫ్ మినిస్టర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. సో యథా రాజా తదా ప్రజ అంటారు కదా, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎలా ఉంటే ఆ కింద కూడా అలా ఉంటుంది. ఆయనకే లేదు, ఇంకా కింద మంత్రులు ఏం చేస్తారు, కింద ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, కింద కార్యకర్తలు ఏం చేస్తారు, అందరూ అదే రూటు. మీరు ఎప్పుడైనా లాస్ట్ 5 ఏళ్ళలో కూడా ఈవెన్ ఒక లేడీని కూడా కించపరచడం కానీ, ప్రభుత్వ అధికారులను కించపరచడం కానీ చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. సో వాళ్ళకి ఏంటంటే ఒక ఎథికల్ వాల్యూ లేదు మేడం. మహిళలు అంటే గౌరవం లేదు. మీరు ఎక్కడైనా చూడండి 5 ఏళ్ళలో కనుక మీరు మొత్తం హిస్టరీ చూస్తే, సాక్షాత్ మొత్తం అన్ని న్యూస్లు అన్నీ కవర్ చేస్తే మహిళలు లేదు, పేదవాళ్ళు ఎవరికి లేదు, చాలా మోనార్కిజంగా చేశారు మేడం 5 ఏళ్ళు. 5 ఏళ్లలో కూడా ఎక్కడా కూడా మీకు అభివృద్ధి లేదు, మనుషులను కించపరిచారు, ఎవరిని నమ్మలేదు. సాక్షాత్తు ఆయన సీఎం గారు ఆ దగ్గరున్న మంత్రులకి ఏం లేదండి. సాక్షాత్తు మా నియోజకవర్గంలో రోడ్లు కూడా వేయలేదు. మా పాత ఎమ్మెల్యేగా మంత్రి వేణుగోపాల్ రోడ్లు కూడా వేయలేకపోయారండి ఈ రోజుకైనా. అప్పటికి అసలు వేయలేకపోయారు. ఆ రోడ్లను ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు అందరం కూడా. సో అలాంటి పరిస్థితి మేడం వాళ్ళది. అటు చంద్రబాబు నాయుడు గారేమో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేపడుతుంటే, ఇటు వైసీపీ నుంచి రీకాల్ ద చంద్రబాబుస్ మేనిఫెస్టో అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ప్రజలు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మరి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఏ విధంగా సాగుతుంది మేడం? సుపరిపాలన తొలి అడుగు ఎందుకని సక్సెస్ఫుల్ అవుతుందంటే జస్టిఫికేషన్ ఇస్తాను నేను. తల్లికి వందనం కొన్ని వేల కోట్లు, అన్నదాత సుఖీభవ, రేషన్ కార్డ్స్, అందరికీ ఏమంటారు రోడ్లు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు ఈ రోజున రాష్ట్రం మొత్తం మీద. ఈవెన్ మా ఒక్క నియోజకవర్గానికి మనం స్టాట్స్ చూస్తే అభివృద్ధికి సాక్షాత్తు 118 కోట్లు. నేను సవాల్ చేస్తున్నా ఎవరైనా సరే ఆర్టీఐ యాక్ట్ ద్వారా వెళ్ళి చెక్ చేసుకోండి. ఒక్క నియోజకవర్గానికి 118 కోట్లు ఈ కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఇప్పటి వరకు. జస్ట్ 1 year 1 monthలో అంత బ్రహ్మాండంగా జనాలు కూడా నీరాజనం పెడుతున్నారు. మీరు ఇదే ఉదాహరణ నేను చెప్తాను. నేను జగన్ గారు గడప ప్రోగ్రాం ఒక్కసారి వీడియోస్ క్లిప్ చూడండి, జనాలు దుమ్మెత్తి పోసేవారు. భయం గుండు కామ్ గుండు కేసులు పెడతారు. అప్పట్లో ఏంటి అడిగామనుకోండి కేసులు పెట్టడమే. మొన్న నేను ఒక ఛానల్లో చూశాను, ఒక వ్యక్తి ఒక ముసలాన్ని ఇంటర్వ్యూ చేస్తుంటే ఎంత బాగా చెప్పాడంటే, ఏమంటే మార్పు ఏం గమనించారు మీరంటే, అంతకుముందు తప్పు చేస్తే అభివృద్ధి కోసం కదా అని మాట్లాడుతుంటా, మెంటల్ స్ట్రెంత్నెస్, ఇంతవరకు మేము తప్పు చేసి అడగడానికి భయపడేవాళ్ళం. ఈ రోజున తప్పు చేసినే ధైర్యంగా అడగలుగుతున్నాం. అది సామాన్యుడి హక్కుని హరించేశారు. గత 5 ఏళ్లలో ఒక సామాన్యుడి హక్కుని హరించేశారు. అభివృద్ధి జరుగుతున్నప్పుడు అది కదండి, ఒక సామాన్యుడి హక్కుని హరించేశారు. ఈ రోజున అదే సామాన్యుడు గొంతెత్తి అడుగుతున్నాడు కావాలంటే, జరగలేకపోతే ఎందుకు జరగలేదని చెప్పి. సో అందరూ కూడా చాలా బాగా హారత పడుతున్నారు. నాట్ ఓన్లీ రామచంద్రపురం, నేను రాజమండ్రి చూశాను కొంత. ఎంపీ హరీష్ గారు, వాసన సుభాష్ గారు వెళ్ళింది. ఇక ఏ నియోజకవర్గంలో చూసినా కూడా ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. జరిగింది చాలా బాగా జరిగింది, జరగాల్సింది ఇంకా చాలా ఉంది. డెఫినెట్గా ఇట్ విల్ బి హ్యాపెనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. ఇంకా వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎన్నికల ముందు ప్రశ్నిస్తాను అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు, కొన్ని రోజులుగా కనిపించట్లేదు అంటూ విమర్శలు చేస్తూ ఉంటారు. మరి డిప్యూటీ సీఎంగా ఆయన ఏ విధంగా చేస్తున్నారు? మరి వీళ్ళ విమర్శలను ఏ విధంగా చూస్తారు మీరు? చాలా హాస్యాస్పదం అండి. మొన్న చూశాను యామల్ గారు ఎవరు ఈయన కనపట్టలేదు, పిఠాపును వచ్చి చూడమనండి. జస్ట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, బిఫోర్ June 4, 2024, ఆఫ్టర్ June 4, 2025 ఛాలెంజ్ ఎవరినైనా సరే
పెద్ద పెద్ద నాయకులు అవసరం లేదు, ప్రాక్టికల్గా వెళ్ళిపోదాం. ప్రజల్లోకి రమ్మనండి. పిఠాపు నియోజకవర్గం ఏం జరిగిందండి? ఎవరు చేశారండి? కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున హాస్పిటల్స్, రోడ్లు, ఈ రోజున ఎవరు బాధపడుతున్నారో తెలుసండి? క్యాజువల్గా మాట్లాడుకుంటుంటే గాజువాకనే భీమవరం చాలా ఫీల్ అవుతున్నారు. హానెస్ట్గా చెప్తున్నాను. అరే ఇలాంటి నాయకుడిని ఆ రోజు వదిలేసుకున్నాము, ఇలాంటి నాయకుడిని ఎంత ఈ రోజు నాడు మీరు ఎక్కడైనా పబ్లిక్లో ఎక్కడైనా గాజు భీమవరం చాలా చాలా అదృష్టవంతులు. పిఠాపురం నిజంగా చెప్తున్నాను, ఈ రోజున వందలాది కోట్లు ఏదంటే అది. కానీ నాట్ ఓన్లీ పిఠాపు నియోజకవర్గం కాదండి, ఎక్కడైతే గిరిజనులు ఉన్నారో అక్కడ మీరు పాడేరు వెళ్ళండి, అరకు చుట్టుపక్కల గ్రామాలు వెళ్ళండి, ఇప్పటికి సూపర్ రోడ్లు అండి. గిరిజనులు ఎవ్రీడే వాళ్ళకి ఇప్పుడు హాస్పిటల్స్. ఆయన సొంత ఆలోచనతో మధ్యాహ్నం భోజనం పక్కన స్మార్ట్ కిచెన్ ఒక ఐడియాతో కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళందరికీ ఆర్భాటాలు కావాలి, ఇక్కడ పనులు ఎవరో చూడరు. ప్రజలు మాత్రం ఆర్భాటాలు చూడరు, పనులు చూస్తున్నారు, అభివృద్ధి చూస్తున్నారు. ఈ రోజు ప్రతిరోజు ప్రతి చోట కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అభివృద్ధి పనులు ఎక్కడ జరుగుతాయండి? సీఎం, డిప్యూటీ సీఎం, మినిస్టర్లు ఉంటారు. వీళ్ళంతా కనపడాల్సిన అవసరమే లేదు. వీళ్ళు పెట్టిన పాలసీసు, వీళ్ళు పెట్టిన బిల్లు ఏమైనా పాస్ చేస్తే బిల్లు కానీ డెవలప్మెంట్ కోసం సైన్ చేసినవి, ఈ ఊరికి ఇంత 1 కోటి రూపాయలు, ఇక్కడ 100 కోట్లు కావాలి నిజాన్ని చేసినవి అన్నీ ఎక్కడ అవుతాయండి? దట్ ఈస్ ఇట్. సింపుల్ మేడం, నిజంగా చెప్తున్నాను. వాళ్ళ ప్రజల్లోకి రమ్మనండి. June 4th, 2024 ముందున్న రోడ్ల పరిస్థితి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో తీసుకురండి. June 4th, 2025 కంపేర్ చేయండి. సింపుల్ మ్యాథ్, అంతే. దట్స్ ఇట్. కూటమి మరో 10-15 ఏళ్ళు కలిసే ఉంటుంది. నాకు కూటమి కన్నా, నా పార్టీ కన్నా ప్రజలే ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధే ముఖ్యం అంటూ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూనే ఉన్నారు. కానీ అసలు కూటమి పైన బురద జల్లే ప్రయత్నం, లేదా కుదిరితే పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చిచ్చు పెట్టే పైన జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వైసీపీ కానివ్వండి చేస్తుంది. మరి దీన్ని ఏ విధంగా ఎదుర్కోబోతారంట? కళ్యాణ్ గారు మాట అండి, ఆ రోజున చాలా దుర్దినం. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న రోజున భయభ్రాంతులకు గురి చేసి, నాట్ ఈవెన్ కార్యకర్తల నాయకులనే భయభ్రాంతులకు గురి చేసిన టైంలో కళ్యాణ్ గారు నిజంగా ఆ రోజు ఏంటంటే చరిత్రలో ఒక నిలిచిపోయే రోజు, ఎన్ని తరాలైనా చెప్పుకునే రోజు. ఆ రోజే చెప్పాడు ఆయన, ఏమని? రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, నా అభివృద్ధి కానీ పార్టీ అభివృద్ధి కానీ ఎక్కడా కాదు, ఓన్లీ రాష్ట్ర అభివృద్ధి కావాలి. జస్ట్ 6 months అని చెప్పి, కరెక్ట్గా ఇదే జస్ట్ 6 months అని చెప్పి చేసి చూపించాడు. ఈ రోజున చెప్తున్నాం అదే మాట మీద నెక్స్ట్ 15 ఏళ్ళు ఓన్లీ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఒక జనసేన అభివృద్ధి, నా అభివృద్ధి, నా వాళ్ళని ఏ రోజు చూడండి. నాకు తెలుసున్నంతగా ఏమి చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పారు, అంత నిస్వార్థంగా, అంత కమిటెడ్గా, తన తప్పు చేసిన, తన తల తెగిపడినా పర్లేదన్న నాయకుడు, ఏకైక నాయకుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అది అందరూ ఒప్పుకోవాల్సిందే. ఆయన మాట అంటే మాట. ఇంకా నెక్స్ట్ 15 ఏళ్ళు అంతే. ఆ మాట అన్న రోజు నిద్రలేవు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి. ఎందుకంటే మీరు అన్నట్టు ఎలా చిచ్చుపెట్టి స్ప్లిట్ యూజువల్గా జరుగుతుంటాయి రాజకీయాలు. వాళ్ళని చేసి స్ప్లిట్ చేసి ఏదో ఎమోషనల్ చేసి స్ప్లిట్ చేస్తే నాయకుల్ని విడి చేస్తే ఎలాగో మనం నెగ్గుదాం, విభజించి పాలించి అనుకున్నాడు. కానీ దానికి అడ్డుకట్టేసి పవన్కి ఇమ్మీడియట్గా మరీ గట్టి నొక్కి ఒక్కని చెప్పాడు. నెక్స్ట్ 15 to 20 years జస్ట్ ఫర్ స్టేట్ డెవలప్మెంట్, ఇంకేం లేదు. దేర్ ఇస్ నో సెకండ్ ఎజెండా, ఓన్లీ రాష్ట్ర అభివృద్ధి. నేను సీఎం, డిప్యూటీ ఎన్ని కాదు, ఈవెన్ ఆయన డిప్యూటీ సీఎం పట్టించుకోవడానికి ఏం కావాలంటే అండి, ఓన్లీ రాష్ట్ర అభివృద్ధి. ఈ జనసేన పుట్టింది రాష్ట్ర అభివృద్ధికి. అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఎదుగుతున్నారు. లోకేష్ గారు తోడున్నారు, ఇంకా మంత్రులు కూడా చాలామంది తోడుగా నిలుచున్నారు. ఇంతమంది కలిసికట్టుగా ఉంటే డెఫినెట్ 15 years 20 years కూడా ఉంటుంది. దట్ ఈస్ ఓన్లీ థింగ్ ఈజ్ కలిసికట్టుగా ఉంటాం. అది ఆయన ఉంచదు. దట్ ఈస్ స్ట్రాంగ్ థింగ్. అది దానికి ఎలాగ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉంటారు. కాబట్టి ముందుకు తీసుకెళ్తాను. నేను ఆశించడం కాదు, జరుగుద్ది అంతే. దట్స్ ఇట్. మరి మొత్తానికి మరో 15-20 ఏళ్ళు కూటమి కలిసే ఉంటుందని, వైసీపీ రాష్ట్రంలో ఏ విధంగా చిచ్చు పెట్టాలని చూసినా రాష్ట్ర అభివృద్ధి ఆగదని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుగుతాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.